నానా రామాయణం క్వశ్చన్లు అడగనా? చెప్తావా? ఓకే. రామాయణం ఎవరు రాశారు? ఎవరు హెల్ప్ చేశారు? రాముడు ఊరేది? అయోధ్య రాజు ఎవరు? మరి దశరథుడికి ఎంతమంది రాణులు? ఎవరెవరు? ఓకే. అప్పుడు వీళ్ళందరూ పిల్లలు లేరని యజ్ఞం చేస్తారు కదా, అప్పుడు యోగ పురుషుడు వస్తారు కదా, ఏమి ఇస్తారు? పాయసం. ఓకే, పాయసం వీళ్ళందరూ తింటారు కదా, అప్పుడు ఎవరు వస్తారు? ఎవరు పుడతారు? పాయసం తిన్నాక ఎవరు వస్తారు? ఎవరు పుడతారు? ఎవరు పుడతారు? 4 బేబీస్ పుడతారు కదా, వాళ్ళ పేర్లు ఏంటి? నో. ఓకే. సీతాదేవి ఉన్నారు కదా, సీతాదేవి వాళ్ళ ఊరేది? సీతాదేవి వాళ్ళ ఊరు చెప్పు. మిథిలా రాజు ఎవరు? ఓకే. సీతాదేవి ఎక్కడ పుడతారు? ఎక్కడ? సీతాదేవి ఎక్కడ పుడతారు? పొట్లో కాదమ్మా, భూమిలో. ఓకే. ఎవరికి దొరుకుతారు? ఎవరికి దొరుకుతారు చెప్పు. అప్పుడు రాముడికి అడవులకి తీసుకెళ్తారు కదా విశ్వామిత్రముని, ఎందుకు? అడవికి ఎందుకు తీసుకెళ్తారు చెప్పు. ఓకే. తాటకి చంపాక రాముడు ఎక్కడికి వెళ్తారు? ఓకే, మిథిలాకి వెళ్తారు కదా, అక్కడ ఎవరికి పెళ్లి చేసుకుంటారు? దశరథ కాదు, శివధన సిరిపిసి ఎవరికి? సీతాదేవికి ఎంతమంది సిస్టర్స్? ముగ్గురు. ఎవరెవరు? ఓకే. వీళ్ళు నలుగురికి పెళ్ళి అయింది కదా, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడికి, ఇంకా సీతాదేవి సిస్టర్స్కి కూడా పెళ్ళి అయింది కదా, ఎవరెవరికి చేసుకున్నారు పెళ్ళి? రాముడు ఎవరికి చేసుకున్నారు పెళ్ళి? సీత. లక్ష్మణుడు? భరతుడు? శత్రుఘ్నుడు? ఓకే. వీళ్ళందరూ పెళ్ళయ్యాక అయోధ్యకి వెళ్ళారు కదా, ఎలాగా? పేరు? వెళ్ళారు కదా. థ్యాంక్ యూ, బాయ్ చెప్పు. థ్యాంక్ యూ, బాయ్.